టెలివిజన్ కన్‌ఫ్యూజన్స్ కాకుండా బయట పర్సనల్‌గా మీకేమైనా రిలేషన్స్ ఉన్నాయా? యా అండి. సమ్‌వేర్ ఫార్ కజిన్సే అవుతాం ఇద్దరూని. ఓకే. అండ్ వి బోత్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ విలేజ్. హుహు. సో బోత్ ఆర్ ఫ్రమ్ ది ఈస్ట్ గోదావరి. అండ్ నేను పుట్టింది కాకినాడ. కాకినాడ. యాహ్! వాడు కూడా ఏదో చదువుకున్నట్టున్నాడు కాకినాడలోనే స్కూలింగ్. ఓకే. అండ్ ఆఫ్టర్ హిస్ స్కూలింగ్ అండ్ ఆల్ ఐ వెంట్ టు సింగపూర్ అబ్రాడ్, హీ వెంట్ టు యుఎస్. అండ్ దాని నుంచి నేను వెనక్కి వచ్చాను, వాడు వెనక్కి వచ్చాడు. ఇద్దరు సేమ్ తెలుగు ఇండస్ట్రీలో సేమ్ సెటిల్ తెలుగు అయ్యారు. ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాం. ఇద్దరు సేమ్ నేమ్సే కంటిన్యూ సేమ్ చేస్తున్నారు. నేమ్స్. అంటే యాక్చువల్లీ రవి వర్మ ఈజ్ నాట్ మై ఒరిజినల్ నేమ్. రవి వర్మ ఈజ్ అ నేమ్ గివెన్ బై ఎంఎస్ నారాయణ గారు. ఓకే. నా వెరీ ఫస్ట్ మూవీ ఆరు పతివ్రతల టైంలోనే ప్యారలల్గా కొడుకు అని ఒక సినిమా చేశాం. సో ఆయన ఇచ్చారు ఆ పేరు. ఓకే. హీ వాంటెడ్ హిజ్, అంటే దాంట్లో విలన్ ఆరు పతివ్రతలో వన్ ఆఫ్ ద హీరో విత్ నెగటివ్ షేడ్. సో ఆయన ఏంటంటే హీ వాంట్ హిజ్ విలన్ టు బి లాంచ్డ్ విత్ అ పాపులర్ నేమ్. సో దానికి రవివర్మ అని పెట్టారు. అండ్ దానివల్ల రిలీజ్ అయ్యే టైంకి ఆరు పతివ్రతలు కూడా నేను పేరు మార్చేసుకున్నాను అన్నమాట. ఓకే. సో ఒరిజినల్ నేమ్ ఏంటి మరి? సంతోష్ కుమార్ వర్మ. కాదు, ఇంకా పెద్ద ఏదో ఉంది. అది ఉంది, అది ఎప్పుడో స్కూల్ అంటే యూకేజీ టైంలోనే కట్ చేస్తాం. ఎందుకు సార్? ఏదో వీర ఏంటి వెంకట ఒకసారి సత్య చెప్పండి. అంటే నా పేరు కూడా పెద్దదే, బట్ జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ మా డాడీ సైడ్, మా డాడ్ కజిన్స్ అన్నట్లోని రవిరాజ్ కుమార్ వర్మ అన్నది కామన్ వస్తుంది. ఓకే. రవి రాజ్ కుమార్ వర్మ. ఇంకా ముందు ఏదైనా యాడ్ అది చేసుకుంటే ఇంకా దానికి ముందు ఇంకా ఇదంతా అసలు యాడ్ పేరు అవుతుందా? వేరుంటుంది. ఇప్పుడు ప్రియా అంటే ప్రియా రాజ్ కుమార్ వర్మ, ఇది కామన్. అది ఎలా అంటే మై డాడ్ బ్రదర్స్ వాళ్ళ కజిన్స్ వీళ్ళందరి పేర్లలోని నేను నోటీస్ చేసింది ఏంటంటే ఒరిజినల్ నేమ్స్ ఫస్ట్ పెట్టినప్పుడు ఓకే. ఈ రవిరాజ్ కుమార్ కొంతమంది వర్మ అని పెట్టుకుని రవిరాజ్ కుమార్ రాజు అని పెట్టుకుని కొంతమంది ఉన్నారు. అలా ఈ రవిరాజ్ ఎందుకు మరి కంటిన్యూ అయిందో నాకు తెలియదు. అది ఎస్పెషలీ విత్ దట్ సర్ నేమ్, అడ్డూరి సర్ నేమ్తో ఎవరెవరైతే కజిన్స్ ఉన్నారో. నేను వీర వెంకట సత్యేదో ఉండేది నాకు కూడా, ఐ ఫర్గాట్. మీ పేరు మీరే మర్చిపోయారా? లాస్ట్ అంటే ఐ డోంట్ యూజ్ ఇట్ మచ్ కదా. అప్పుడప్పుడు మా ఇంట్లో ఏమన్నా ఏడిపించడానికి నన్ను అంటూ ఉంటారు, ఈ ఫుల్ నేమ్ తో పిలుస్తారనమాట. వీర వెంకట సత్య ఉంది, రవి రాజ్ కుమార్ వర్మ. ఇంకా ఉన్నది మా తాతయ్య గారి పేరు అప్పలరాజు, ఆయన తండ్రి గారి పేరు తిరుపతి రాజు. ఇవన్నీ పేర్లు పెట్టేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తీసుకుంటారా? ఏమో మరి, అంటే ఆ టైంలో దే వాంటెడ్ ఇతను ఏదో వస్తాడు మన లెగసీని కంటిన్యూ చేస్తారు అన్నట్టుగా ఏదో పెట్టేస్తారు. బట్ నాకేంటంటే స్కూల్లో ప్లేస్ సరిపోయేది కాదు నాకు ఫిల్ చేయడానికి. అండ్ ఎల్కేజీ యూకేజీలో మనకి రాయడం కూడా సరిగ్గా రాదు, అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాం. చేతులు నిప్పెట్టేస్తాయని చెప్పి గొడవ పెట్టి పేరు మార్చేసుకున్నాను. ఎగ్జామ్స్ లో మీ నేమ్ రాయడానికి సగం టైం సరిపోద్దేమో. మీకు అంత ఛాన్స్ కూడా ఉండదు, ఆన్సర్ షీట్ బదులు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ లాంగ్ నేమ్. అండ్ అంటే పేరు పెట్టడం పెడతారు, బట్ బుక్స్కి వచ్చేటప్పటికి స్మాల్ ఉంటుంది. అందుకు మై ఫాదర్స్ నేమ్ ఇస్ రామకృష్ణ మురళీ మోహన్ రవిరాజ్ కుమార్. సో దిస్ ఇస్ హిస్ నేమ్. ఓకే. ఓన్లీ ఇనిషియల్స్ తో రాస్తారు. ఓకే. అదే ఆయన పేరు ఫుల్ గా ఫామ్ ఫిల్ చేయాలంటే ఏ ఫామ్ లో, బ్యాంక్ అవ్వచ్చు, ఆధార్ ఫామ్స్ అవ్వచ్చు, ఏ ఫామ్ లో ఫిల్ చేసినా సరిపోవు ఇవి. ఓకే. మళ్ళీ బయట రాయాల్సి వస్తుంది. మీ తాతగారి పేరు తెలుసా సార్ మీకు? ఏంటి? అప్పలరాజు గారు. అప్పలరాజు ఏదో ఉంటది కదా, అంటే నాకు అంత తెలియదు. ఆ డాక్యుమెంట్స్ ఎప్పుడు చదవలేదు. ఫాదర్ దే ఇంత ఉందంటే గ్రాండ్ ఫాదర్ ఇంత ఉండొచ్చు. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తిరుపతి రాజు, ఆయనకు కూడా చాలా పెద్ద నేమ్ ఉండేది, ఈయనకి పెద్ద నేమ్ ఉండేది. అంటే అప్పట్లో వాళ్ళు ఎవరెవరైతే దేవతలు నమ్ముతారో, వీళ్ళు కాకుండా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు దేవతలు నమ్ముతారో అందరి పేర్లు యాడ్ చేసేవారు. దెన్ సార్ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా కెరీర్లో చాలా కష్టపడిన తర్వాత సక్సెస్ అవుతారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి. మీరేంటంటే కెరీర్ బిగినింగ్లోనే మంచివి తీశారు. టెలివిజన్ షో సూపర్ హిట్, అది మొగల్ రేకులు. అండ్ ఏ మూవీతో అయితే ఎంటర్ అయ్యారో ఆరుగురు పతివ్రతలు, అప్పటి నుండి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు ఆ మూవీని, ఇంకా చెప్పుకుంటూనే ఉంటారు కూడా. అలాంటి బ్రేక్ మళ్ళీ మీకు దొరకలేదేమో అని అనిపించింది. ఉయ్యాల చంపల ఈజ్ వన్ ఆఫ్ ఎ బెస్ట్ ఫిల్మ్ మీకు. తర్వాత ఎందుకు బ్రేక్ దొరకలేదు? స్క్రిప్ట్ ఎంచుకోవడం ప్రాబ్లమా లేకపోతే? అంటే బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ ఈస్ నాట్ యూ హూ చూస్ ద స్క్రిప్ట్, ఇట్ ఈస్ ద స్క్రిప్ట్ విచ్ చూసెస్ యూ. ఎప్పుడన్నా సరే an ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక స్క్రిప్ట్ నేను చూస్ చేసుకుంటుంది యాజ్ పర్ ఫేట్. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో అంత మంచి, అంటే అటువంటి స్క్రిప్ట్స్ నాకు రాలేదు. మేబీ ఆ స్క్రిప్ట్స్కి నేను ఇంకా ఆప్షన్ కింద రాలేదు. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ విజన్లో కొన్ని డైరెక్టర్స్ ఒక లీడ్ రోల్స్ కొన్ని అనుకుని దే థాట్ దెల్ కాస్ట్ మీ, లాస్ట్ మినిట్ వరకు వెళ్ళింది, అండ్ దెన్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఏంటి అలాంటి మూవీస్? మంచి మూవీస్ రంగస్థలం ఒకటైంది, పుష్ప ఒకటైంది. అది క్యారెక్టర్స్ గురించి ఎందుకు లేండి, బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ సమ్మన్ హూస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ విత్ దోస్ క్యారెక్టర్స్.
ఓకే. లెట్స్ నాట్ టాక్ పుష్పలో కూడానా? యా. అంటే Okay. ఐఎమ్ హ్యాపీ ఇస్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ రంగస్థలం అండ్ పుష్ప అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్. ఆయన ఈ క్యారెక్టర్కి నన్ను క్యాస్ట్ చేసుకుందాం అన్న ఆయనకున్న ధైర్యం ఉంది చూసారా, అంటే ఐ కెన్ షో హిమ్ లైక్ దట్ బికాస్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆ క్యారెక్టర్ రెండు కూడా నేను బయట నేనున్న రవివర్మ కాదు, ఒక కొత్త వ్యక్తిని చూపిస్తారు. అలా చూపించడానికి ఒక డైరెక్టర్ ముందుకు వచ్చారు. ఓకే. సో అటువంటి క్యారెక్టర్స్ వస్తే వీ కెన్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్. ఓకే. సో అటువంటి క్యారెక్టర్స్ ఆఫ్టర్ ఉయ్యాల జంపాల 2 మూవీస్ వచ్చినాయి అంతే. దెర్ ఇస్ వన్ మూవీ కాల్ బుచ్చినాయుడు కంట్రీగా, అవును. అండ్ ఇంకో మూవీ పిండం పిండం తెలుసు. లాస్ట్ టైం. సో ఈ రెండిట్లో కూడా నేను కొంచెం వేరే కనిపిస్తాను. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో దేర్ ఇస్ అ మూవీ కాల్ ప్రత్యర్థి వేర్ ఐ ప్లేడ్ ద లీడ్. ఓకే. సో దాంట్లో కాప్ రోల్ చేశాను, అది కొంచెం స్టైలిష్ కాప్. సో అలా వేరియేషన్ ఉన్న మూవీస్ ఉన్నాయి కానీ అవి అంత రీచ్ అవ్వలేదు కాబట్టి, అంత ఆడియన్స్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా దాని గురించి తెలియదు. బట్ క్యారెక్టర్స్ వచ్చినాయి, హిట్స్ రాలేదు. ఓకే. పుష్ప అండ్ రంగస్థలంలో విలన్ రోల్స్ అనుకోవచ్చా? విలన్ రోల్స్, Villain roles. డెఫినెట్లీ విలన్ రోల్స్. ఓకే. సో అందులో కానీ మీరు కనిపించుంటే డెఫినెట్ గా ఇంకా చాలా హ్యూజ్ పాపులారిటీ అనేది ఎండ్ ఆఫ్ ద డే అండి, నో మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్, యూ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ హిట్ ప్రాజెక్ట్. యా, ట్రూ. సో ఉయ్యాల జంపాల ఎందుకు అందరికి జనాల్లోకి వెళ్ళిందంటే ఇట్ వాజ్ అ హిట్ ప్రాజెక్ట్. అవును. ఆడియో బాగుంది, మూవీ ఓవరాల్ మూవీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, దాని వెనక ఉన్న మనుషులు బాగున్నారు. ఎవరు నాగార్జున గారు ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్స్ ఉంది, అండ్ రామ్మోహన్ గారు, ముగ్గురు. ఓకే. ఈ 22 years ఆఫ్ ఇండస్ట్రీ జర్నీలో సార్ మీకు ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయాలి, ఐ మీన్ మీకు ఒక హెల్ప్ కావాలి ఒక ఇండస్ట్రీ Okay. పర్సన్ అండి, ఇప్పుడు ఒక మూవీయో ఏదో చేస్తున్నారు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, అలా బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ పీపుల్ ఎవరు మీకు ఇండస్ట్రీలో? క్లోజ్ పీపుల్ వెరీ ఫ్యూ, అంటే హూమ్ ఐ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్. దర్ ఇస్ వన్ ఫ్రెండ్ కాల్ శశిధర్, ఓంకారం శశిధర్ అంటారు, ఈజ్ వెరీ క్లోజ్. ఓకే. అండ్ మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్సే, లైక్ సుధీర్ వర్మ ఉన్నారు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే మన ప్రతాప్ గారు అవ్వచ్చు, మన కుమారి 21 డైరెక్టర్ గారు, వీళ్ళందరూ గుడ్ ఫ్రెండ్స్. అండ్ రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ అవ్వచ్చు, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నేను రాధాకృష్ణ బ్యాచ్ మేట్స్ ఫ్రమ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చాం. ఓకే. సో తెలుసో తెలియకుండా మీకు కనెక్షన్స్ అయితే బాగానే వచ్చినాయి. సో పెద్ద పెద్ద వాళ్ళ కనెక్షన్స్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి, బట్ కెరీర్ బిగినింగ్ లోనే మీకు తెలీదు వాళ్ళు అంతా ఫేమస్ అవుతారని. సో అలా మీరేమో ఇలా ఉన్నారు, వాళ్ళేమో ఎక్కడికో ఎదిగిపోయారని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, ఎవ్రీవన్ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ దర్ ఓన్ థింగ్. ఐఎమ్ ఆల్సో సక్సెస్ఫుల్. నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి. ఫ్యామిలీ నుంచి ఎవరూ లేరు, నాకు ఎవరో తెలియదు, అసలు ఇండస్ట్రీ గురించే తెలియదు. ఓన్గా వచ్చాను. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, పీపుల్ నో మీ, దే రికగ్నైజ్ మీ. సో దట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్, బీయింగ్ సక్సెస్ఫుల్.